అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల కారణంగా భారత్లో తయారైన ఐఫోన్లను పెద్ద సంఖ్యలో అమెరికాకు యాపిల్ సంస్థ ఎగుమతి చేస్తోంది. ఈ ఏడాది జూన్ త్రైమాసికం నాటికి భారత్లోని ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీల నుంచి కనీసం 12 నుంచి 14 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ త్రైమాసికం తర్వాత కూడా ఇదే స్థాయిలో ఎగుమతులు చేయగలిగితే 2026 ఆర్థిక సంవత్సరానికి 40 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు భారత్ ఎగుమతి చేసినట్లు అవుతుంది. అంటే భారత్లో తయారయ్యే 100 యాపిల్ ఫోన్లలో 80 ఫోన్లు అమెరికాకే చేరనున్నాయి. అమెరికా మార్కెట్లో జూన్ త్రైమాసికంలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్లో తయారైనవే ఉంటాయని యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. గతంలో భారత్లో తయారు చేసిన ఐఫోన్లు యూకే, తుర్కియే, జపాన్ వంటి మార్కెట్లకు వెళ్లేవి. కానీ వాటిని ఇప్పుడు రీరూట్ చేశారు. ఇప్పుడు ఎగుమతుల డిమాండ్ను అందుకోవాలంటే యాపిల్ భారత్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 22 బిలియన్ డాలర్ల నుంచి గణనీయంగా పెంచాల్సి ఉంటుంది. గతేడాది భారత్ 4 నుంచి 4.5 కోట్ల ఐఫోన్లను తయారు చేసింది. ఇవి ప్రపంచవ్యాప్తంగా మొత్తం విక్రయాల్లో 20% వరకు ఉంటాయి. భారత్లో తయారైన ఐఫోన్లో 1.5 కోట్ల వరకు అమెరికాకు, 1.3 కోట్లు ఇతర విదేశీ మార్కెట్లకు, 1.2 కోట్లు ఫోన్లు దేశీయ మార్కెట్లో యాపిల్ విక్రయించింది. మార్చి నెలలో భారత్లో తయారైన ఐఫోన్లో 98% అమెరికాకు చేరుకున్నాయి. వీటి సంఖ్య 31 లక్షల వరకు ఉంటుంది. అదే ఫిబ్రవరిలో 84% అగ్రరాజ్య మార్కెట్కు వెళ్లాయి.